జగనన్న సైన్యమై సాగండి జగనన్న ధైర్యమై. నమస్తే, వీటీవీ ప్రేమకి స్వాగతం. ఒక్క మాట పేలితే అనే దానికంటే కూడా ఒక్క మాట తూలితే ఎంత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒక విస్ఫోటంలాగా ఈ రోజున వైసీపీ ఎదురుదాడి చేస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా వైసీపీ పరిస్థితి ఏంటంటే ఎవడు ఏం మాట్లాడినా ఎలా మాట్లాడినా కూడా దాన్ని ఎంతో కొంత భరించటము, సహించటము, లేకపోతే వాళ్ళు పరిగెత్తిస్తే పారిపోవటము జరిగింది. వాళ్ళు పారిపోయారు, అందులో సందేహం లేదు. పరిగెత్తారు, దాక్కున్నారు, తలదాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. మొత్తం అంతా కూడా తిరగబడే పరిస్థితి వచ్చింది. పరిగెత్తిస్తున్నారు. మాటకి 10 మాటలు కాదు, 100 మాటలు పెట్టిన సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ అంటే ఒక పోరాటాలకి కేంద్రంగా మారింది ఆంధ్రప్రదేశ్లో అనేది చెప్పచ్చు. అది ఆ పార్టీ యొక్క దమ్ము, ధైర్యం. ఎంతమందిని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య జరిగినటువంటి భేటీలో కూడా చెప్పాడు, ఏం చేస్తారో చేయండి, ఎంతకాలం చేస్తారో చేయండి అని. అయితే దీన్ని వీళ్ళు అలుసుగా తీసుకున్నారు. కానీ మొత్తం ఒక బలమైనటువంటి సైన్యంగా కదిలింది జగనన్న సైన్యం అంటే ఆ పాట రాసింది నేనే. ఆ పాట ఇటీవల కాలంలోనే రాసా. ఈ పార్టీలో జరుగుతున్న డెవలప్మెంట్స్, ఆ పార్టీ శ్రేణుల్లో వస్తున్నటువంటి కథనోత్సాహం, రగిలిపోతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత రాశాను. వాళ్ళు కరెక్ట్గా యాప్ట్గా బాలకృష్ణ వదరుబోతుతనానికి, అసెంబ్లీలో బాలకృష్ణ వదరుబోతుతనానికి పెద్ద పెట్టున ఈ రోజున రియాక్షన్స్ వస్తున్నాయి. తర్వాత అతని చరిత్రలో అతని వ్యవహార శైలి, ఆ చండాలపు వ్యవహారాలన్నిటినీ ఒక్కొక్కటిగా తవ్వి మరీ తూర్పారపడుతున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా ఇజ్జత్ బాగొట్టుకున్నాడు. అంటే ఒక మాట తూలి మొత్తం పూర్తిగా దీన్ని చేస్తే దాని నుంచి, ఆ నష్ట నివారణ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో తెలియని స్థితిలో పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. యూరియా దొరకటం లేదని రాస్తే వాళ్ళ మీద మీరు అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తారు. అదేదో మహాపరాధం లాగా. మరి ఈ కోతలనే ఉంటారు, ఈ కారు కోతలనే ఉంటారు. ఒక గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీలో ఆ దట్టు హావభావాలు కానీ, ఆ విన్యాసాలు కానీ, ఇవన్నీ కూడా డెఫమేటరీ. ఆ మాటలు అయితే పూర్తిగా డెఫమేటరీ. అలాంటి డెఫమేటరీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాన్ని అసలు ఏమాత్రం కూడా స్పందన లేని స్థితిలో ఉన్నారు. మీరు మళ్ళీ ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తా మీరేదో పెద్ద శాంతి కాముకుల్లాగానో, లేకపోతే శాంతి భద్రతలను కాపాడే వాళ్ళలాగా అమాయకుల జీవుల వెంట పడి ఇష్టారాజ్యం కింద మీరు వెంటాడి వేటాడుతున్నారు. ఇప్పుడు ఆ శక్తులే తిరగబండి, ఆ శక్తులతో ఇప్పుడు మిమ్మల్ని పరిగెత్తిస్తున్నాయి. అసలు ఇంతవరకు తలదాచుకుని అటు ఇటు వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి ఈ బాలకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క దిష్టి బొమ్మల్ని నడి రోడ్ల మీద తగలపెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరికి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఇంతమంది మాట్లాడితే వైసీపీకి ఇన్ని గొంతులు ఉన్నాయా అని చెప్పని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో కంటిన్యూస్గా ఒకళ్ళని మించి ఒకళ్ళ స్థాయిలో వాళ్ళు తిరగబడుతున్నారు తమ నాయకుడిని అవమానించినటువంటి తీరికి. ఇది ఈ రోజున ఆ వైసీపీ పార్టీ యొక్క స్టామినా. సో రాబోయే కాలంలో ఇన్నాళ్ళు మీరు ఊహించింది ఏంటంటే పోరాటాలు, కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిలబడి పోరాడేటువంటి స్థితికి వచ్చారు. దానికి ముఖ్యంగా ఈ బాలకృష్ణ వదరుబోతుతనానికి ధీటైనటువంటి సమాధానం చెప్పే దీంట్లో కూడా ఈ పార్టీ శ్రేణులు ఇవాళ నిలబడున్నాయి. మీరు మరి ఏ పోలీసుల్ని చేస్తారో, లేకపోతే మీరే రోడ్ల మీదకి వస్తారో తెలియదు, కానీ మొత్తంగా అయితే మాత్రం ఒక ఫ్రిక్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. దానికి మీరే సెల్ఫ్ గోలేజ్ వేసుకున్నటువంటి పరిస్థితి. మీరు ఎలాగో ఖచ్చితంగా అతన్ని కంట్రోల్ చేయలేరు. అతను మీ కంట్రోల్లో ఉండడు, మీరు అతన్ని ఆదేశించలేనటువంటి స్థితి. కాబట్టి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అయితే ఇది ఈ విషయానికి ఇప్పుడు మొత్తం వైసీపీ శ్రేణులన్నీ కూడా తిరగబడుతున్నాయి. డెఫినెట్గా ఎలాంటి దీనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భవిష్యత్తులో జరిగేటువంటి మెడికల్ కాలేజీ పోరాటాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పోరాటాలు కావచ్చు, విద్యార్థుల పోరాటాలు కావచ్చు, మొత్తంగా చూసుకున్నప్పుడైతే జగనన్న సైన్యం కదిలిందనేది అయితే మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇక్కడికి. ఇక అసలు ఈ బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి ఆ మాటలు తూలుడులో
వెనక ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అసలు? అది వాగటం అయితే చిరంజీవి గారి మీదను, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాగాడు, కానీ దాని వెనక ఉన్నటువంటి మోటివ్, ఎవరిని ఉద్దేశించి కొరకొరా చూశాడో, ఎందుకు చూశాడో అనేదాన్ని మనం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం. కదలండి జగనన్న సైన్యమై, సాగండి జగనన్న ధైర్యమై, బిగిసిన పిడికిళ్ళే ఎగసిన బంధూకులై, గర్జించిన కంఠాలే పర్జన్య శంఖాలై. కదలండి, కదలండి. ఆరు అబద్ధాల అధికారం అరాచకానికి కాదు, ఎర్ర బుక్కు దుర్మార్గం ఇకపై సాగదు. సొంత సంతకం లేని పాలన అతుకుల బొంతేగా, కుడి ఎడమలతో పిడిది రాజా బాటేగా. అప్పుల కుప్పుల దందా, విరుల వాటల మాయాట, మూడు ముక్కలాటే ఈ మహముదురు పాలకుల ఆట. బడా బాబులకు పల్లకీల మోత, ఆ పన్నులకేమో పన్నుల మోత. అణగారిన వారిని దోచుకు తింటారా, జనం సొమ్ముతో జల్సా చేస్తారా. వికలాంగుల కన్నీళ్ళే ఉప్పెనలవుతాయి, వృద్ధుల పింఛన్లను పీకి అవమానిస్తే శాపాలవుతాయి. ఆడపడుచుల రక్తాశ్రువులు అగ్నికణాలు, రైతుల బతుకులు తిరగబడిన నాగళ్ళు, ఉక్కు కార్మికులు ప్రచండ సింహాలు, యువత నేత్రాలు విస్ఫులింగాలు.